Hi friends, VS Patel, Vilmula Srinivas Patel, you are watching VSP Law Channel. Thank you for clicking this video friends. Today topic is third party CA filing. How to file a third party CA and third party CA ఎలా ఫైల్ చేస్తారు, అసలు థర్డ్ పార్టీ సిఏ అంటే ఏంది, ఇప్పుడు ఏ సందర్భంలో ఫైల్ చేస్తారు, దేనికోసం ఫైల్ చేస్తారు, ఎక్కడ ఫైల్ చేస్తారు, దాన్ని ఏ రకంగా మనం మెటీరియలైజ్ చేయాలి, సక్సెస్ చేయాలనే విషయాలను మనం క్లియర్గా చర్చించుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మీరు ఈ వీడియోని ఫస్ట్ సారి చూసినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, అదే రకంగా షేర్ చేయండి. ఇంకా మరిన్ని అప్లోడ్ వీడియోస్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్టే మాకు కావాల్సింది. మీరు ఈ రకంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ టాపిక్ వెళ్దాం ఫ్రెండ్స్. ఈ రోజులో సిఏ అంటే ఏంటిది, థర్డ్ పార్టీ సిఏ. అసలు సిఏ మీనింగ్ ఏంటంటే సర్టిఫైడ్ అప్లికేషన్. అంటే మనకు ఒక కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్ను పొందాలంటే దానికి మనం ఫైల్ చేసేదే సిఏ అంటాం. సర్టిఫికేషన్ ఫర్ మన అప్లికేషన్ అనేది వస్తుంది. అంటే ఈ రకంగా మనకు కోర్టు నుంచి మనకు ధృవీకరించిన పత్రాలు, కోర్టులో ఉన్న కేసులకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు పొందడానికి సిఏ అనేది మనం ఫైల్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ సర్టిఫైడ్ అప్లికేషన్ ఎలా చేయాలంటే మనకు ఇక్కడ దీనికి ప్రొసీజర్ కూడా ఉంది ఫ్రెండ్స్. దాన్ని మనం ఇక్కడ క్లియర్గా చర్చించుకుందాం. అయితే సిఏ వేరు, థర్డ్ పార్టీ సిఏ వేరు. ఇక్కడ థర్డ్ పార్టీ సిఏకి వస్తే ఈరోజు టాపిక్లో థర్డ్ పార్టీ సిఏ అంటే, థర్డ్ పార్టీ అంటే ఎవరు అంటే కేసులో లోపట ఉన్న వ్యక్తులు కాకుండా వేరే వ్యక్తిని, అంటే బయట వ్యక్తులు, అంటే ఆ స్ట్రేంజర్ టు ది కేస్ అన్నట్టు ఇతర వ్యక్తులను మన ఇక్కడ థర్డ్ పార్టీగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మనకు కోర్టుని ఆశ్రయించి ఆ కేసుకు వారు సంబంధించిన వ్యక్తులని, ఆ కేసులో లోపల మాకు కాగితాలు అంటే మన డాక్యుమెంట్స్ కావాలని చెప్పి మనకు కోర్టు లోపల అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు కూడా చట్టం కల్పిస్తుంది. దీనికి ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే మీరు ముందుగా వాళ్ళు అడ్వకేట్ని కాంటాక్ట్ చేసి ఒక అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకొని వారి ద్వారా వకాలత్ అనేది వేయవలసి వస్తుంది. మనకు ఇప్పుడు ఈ సర్టిఫైడ్ అప్లికేషన్ అనేది ఎట్లా చేయాలి అంటే మనకు సిఏ అనేదికి మనకు క్లియర్గా మనకు ఇందులో చెప్పడం జరుగుతుంది. అయితే అడ్వకేట్ ఎంగేజ్ చేసినాక వారు వకాలత్తో పాటు మనకు ఒక అఫిడావిట్ మీ దగ్గర నుంచి నేను థర్డ్ పార్టీ అని ఇందులోపట నాకు ఒక కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ ఆ కేసులో నాకు ఆ కేసుతో సంబంధం ఉంది, పరోక్షంగాని ప్రత్యక్షంగాని సంబంధం అని, నాకు ఆ కేసు లోపట పలానా కేసు లోపట నాకు ఈ డాక్యుమెంట్స్ కావాలని చెప్పి మీకు ఒక అఫిడావిట్ అనేది ఇవ్వవలసి వస్తుంది ఫ్రెండ్స్. ఈ అఫిడావిట్ జనరల్గా నాన్ జ్యుడిషియల్ బాండ్ మీద 20 రూపీస్ కానీ 10 రూపీస్ నాన్ జ్యుడిషియల్ బాండ్ మీద మీరు ఆ విషయాలు పొందుపరుస్తూ మీరు డిపోనెంట్ సంతకం పెట్టి అక్కడ మనకు అడ్వకేట్ ద్వారా వకాలత్తో అటాచ్ చేయవలసి వస్తుంది. అయితే దీంతో పాటు మన పిటిషన్ కూడా వేయవలసి వస్తుంది. ఇక్కడ మనకు పిటిషన్లో కూడా ఇదే విషయాలు, నేను ఆ సంబంధించిన కేసు సంబంధించిందని, నాకు ఫలానా ఆ డాక్యుమెంట్స్ కేసు కాగితాలు కావాలని చెప్పి, ఇప్పుడు ఆ కేసు కాగితాలు అంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ అంటే ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ క్రిమినల్ కేసులు ఏవైనా కూడా డాక్యుమెంట్స్ మనకు కావాలన్న విషయాలను వాటి డేట్లను తెలియజేస్తూ ఒక పిటిషన్ అనేది అండర్ సెక్షన్ 188 సబ్క్లాస్ 2 ఆఫ్ ది మనకు సివిల్ రూల్ ఆఫ్ ప్రాక్టీస్ కింద మనము పిటిషను మనం ఫైల్ చేయాల్సి వస్తుంది. అంటే వకాలత్ ఒకటి మొదటిసారిగా, రెండవది పిటిషను మన అఫిడావిటు, మళ్ళా మూడవది
పిటిషన్ అనేది చేయవలసి వస్తుంది. దాంతోపాటు మనకు సిఏ కూడా అంటే ఏవేవి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీకు ఏమేమి కావాల్సిందో కేసు లోపల ఏవేవి కావాల్సిన డాక్యుమెంట్లు వాళ్ళ డేట్తో సహా అవన్నీ ఆ డాక్యుమెంట్ డీటెయిల్స్ అని కూడా నింపుతూ ఒక ఫామ్ మనకు ఇవ్వడం జరుగుతుంది. మనకు ఆ ఫామ్తో పాటు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మెన్షన్ చేసినాక దాంతోపాటు మనకి ఇక్కడ ఈ సెట్ ఆఫ్ ఈ థర్డ్ పార్టీ సిఏ అనేది మనకు కోర్టు లోపల ఫైల్ చేయడం జరుగుతుంది. ఏ కోర్టులో మీకు కావాల్సిన కేసు సంబంధించిన డాక్యుమెంట్స్ ఆ కోర్టు లోపల కన్సర్న్ సెక్షన్ దగ్గర మనం ఫైల్ చేస్తే వారు మన మ్యాజిస్ట్రేట్ కానీ జేజీ గారి దగ్గర దీన్ని మనకు ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. మనకు అడ్వకేట్ వారి హియరింగ్స్ కూడా కోర్టు వారు విని డాక్యుమెంట్స్ వాళ్ళకు ఆ పార్టీకి ఆయన పార్టీ జెన్యూన్ అని ఆ పార్టీకి సంబంధించిన డాక్యుమెంట్లే అని చెప్పి భావిస్తే కోర్టు వారు వారికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అనేది మనకు జడ్జి గారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత అది సంబంధిత రికార్డ్ సెక్షన్కి పోయి ఆ రికార్డ్ సెక్షన్ నుంచి మీకు కాల్ ఫర్ జరుగుతుంది. కాల్ ఫర్ అంటే మీకు ఇంత అమౌంట్ లాడ్జ్మెంట్ అంటారు దీన్ని. ఆ డాక్యుమెంట్కు ఇంత అమౌంట్ స్టాంప్ రూపంలో కట్టాలని చెప్పి కాల్ ఫర్ అయినాక మీరు ఆ డాక్యుమెంట్కి సంబంధించి మీరు స్టాంప్స్ అనేది పేమెంట్ ఇచ్చినాక మీకు ఆ స్టాంప్స్ లాడ్జ్మెంట్తో సబ్మిట్ చేసిన తర్వాత అవన్నీ కూడా సర్టిఫైడ్ చేసి మన కన్సర్న్ జడ్జి గారు మ్యాజిస్ట్రేట్తో సంతకాలు తీసుకొని మీకు వాటిని ఇవ్వడం జరుగుతుంది అడ్వకేట్ ద్వారా. ఈ రకంగా థర్డ్ పార్టీ సిఏ అనేది మనకు కోర్టు లోపల ఫైల్ చేయడం ద్వారా మనకు దానికి సంబంధించిన ఏ క్రిమినల్ కేసులకు కావచ్చు సివిల్ కేసులకు కావచ్చు మీరు ఏ డాక్యుమెంట్లు కావాలన్నా ఎక్కడైనా మీరు కోర్టులోనే గుర్తుంచుకోండి. కోర్టు లోపల ఫలానా కేసు అనేది ఆ కేసు లోపల సంబంధించిన డాక్యుమెంట్సే మీరు ఈ విధంగా పొందడానికి అవకాశం మనకు చట్టం కల్పిస్తుంది. ఈ రకంగా థర్డ్ పార్టీ సిఏ అనేది మనకు ఫైల్ చేయాల్సి వస్తుంది. ఇది ఈరోజు టాపిక్ ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.